అదేవిధంగా పేదల పెన్నది ఆపద్ బాంధవుడు. అది ఏ స్థాయికైనా, అది చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా, కష్టాల్లో ఉన్నాను అంటే ఆదుకునే ఏకైక వ్యక్తి మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు జన్మదినాలు ఇంకా 100 సంవత్సరాలు ఇలాగే ఆయన ఎన్నో పుట్టినరోజులు ఆనందంగా ఆరోగ్యంగా జరుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి కూడా ప్రజలకి ఎక్కడైతే కష్టం ఉంటుందో, ఎక్కడైతే ఇబ్బందులు ఉంటుందో వారికి అందరూ కూడా సేవ చేస్తూ వారందరూ కాపాడుకుంటూ సనాతన ధర్మాన్ని ఆయన నిత్యం అనుసరిస్తూ ఆయన అనుసరించాలని కూడా మాకందరూ కూడా బోధిస్తూ వారికి సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో మనం అందరూ చూస్తున్నాము. నమస్కారాలు. ఈ రోజు చాలా గొప్ప రోజు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జన సేనాధిపతి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా కుప్పం నియోజకవర్గంలో జన సైనికులందరూ కూడా కలిసి కూటమి నాయకుల ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. మాకంతా కూడా చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ఆయనకున్నటువంటి ప్రజాదరణ, క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకున్న విధానం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఆయన యొక్క క్యారెక్టర్ని మహోన్నత స్థాయికి తీసుకుపోయింది. ఈ ప్రియతమ నాయకుడు, మనందరి ఆరాధ్య నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదిన సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. వినాశనం నుంచి విజయం వైపు నడుస్తుందంటే దానికి ప్రధానమైన కారణం ముగ్గురు. అందులో ఒకటి నరేంద్ర మోడీ గారైతే, 2 చంద్రబాబు నాయుడు గారైతే, 3 మన ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు వీళ్ళ ముగ్గురిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కుట్రల్ని కుతంత్రాలను ఎదుర్కొని రాష్ట్ర ప్రజలందరికీ ఒక ధైర్యాన్ని ఇస్తూ, కూటమి కార్యకర్తలందరికీ ఒక ధైర్యాన్ని ఇస్తూ ఈ రోజు బలంగా మన కూటమి ప్రభుత్వం నిలబడిందంటే దానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన సందర్భాలు అనేకమని చెప్పి సందర్భాలు గుర్తు చేస్తా ఉన్నాను.
ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు ఆ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము ఒకసారి మనసారా మేము కోరుకుంటూ ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే ముఖ్యంగా యువకులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక యువత ఇంత పెద్ద ఎత్తున ఒక పార్టీకి వెనకాల నడుస్తున్నారంటే అది కేవలం జనసేన పార్టీలోనే. మా అందరూ కూడా రాజకీయం అంటే తెలియని వ్యక్తులం మేము ఇలా ఒక రాజకీయ నాయకులుగా ఇప్పుడు కార్యకర్తలుగా మేము ఉన్నామంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆయన ఒక మాట అన్నాడు, రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళతో రాజకీయం చేపిస్తా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈరోజు అదే ఆయన చేసి చూపిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వంలో కూడా ఎంతోమందిని రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తుల్ని అట్లా స్టేట్ కమిటీల్లో కానీ డిస్ట్రిక్ట్ కమిటీలో కానీ నామినేటెడ్ పోస్టుల్లో ఆయన కూర్చోబెట్టడం జరిగింది. ఇలా ఇదే విధంగా ఆయనకి మేము మా జీవితాంతం మేము ఆయన వెనకాల నడుస్తాము. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఎలక్షన్ ముందు, జగన్ నిన్ను అద్దపాతాలానికి నేను తొక్కకపోతే నా పార్టీ జనసేన పార్టీ కాదు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని అనడం జరిగింది. అన్న మాట ఆయన చేసి చూపించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన ఉన్నత స్థాయిలో ఆయన ఎదగాలనేసి ఆయన వెంట మేము ఎప్పుడూ నడుస్తాము. మాకు ఏమి చేసినా చేయకపోయినా మేము ఆయన అభిమానుల నుంచి మేము ఇలా ఇప్పుడు ఆయన జన సైనికులాగా మేము ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడికి ఆయన అంటే ప్రాణం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన్ని ఇంకా ఉన్నత స్థాయిలో మేము చూడాలని కోరుకుంటూ ఆయనకి మరోసారి అందరి తరపున మా తరపున పలమనేరు నియోజకవర్గం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా అందరి జన సైనికులకి అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి మా కొనుదెల శ్రీ పవన్ కళ్యాణ్ గారి 54వ పుట్టినరోజున పలమనేరు నియోజకవర్గంలో కూటమి నాయకులు మేము పిలువగానే ప్రతి కూటమి నాయకులు వచ్చి మాకు అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈ మా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆపదన్నిటి వెంటనే శాసనసభ్యులు మా పలమనేరు గౌరవనీయులు శ్రీ అమరన్న గారు మేము ఎప్పుడు మాకు ఆపదన్నా మాకు ఈ సమస్య ఉందని అంటే అరక్షణం ఆలోచించుకున్న మా సమస్యను పరిష్కరించుకుంటూ మమ్మల్ని ఒక కన్న బిడ్డలాగా మమ్మల్ని చూసుకుంటున్నారు. ఇదే విధంగా అన్నయ్య మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మా కూటమి నాయకులకి ఎటువంటి జాప్యం లేకుండా లోకల్ నాయకులు కొన్ని సమస్యలు ఉండొచ్చు, వాటిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి నాయకులందరూ ఇక్కడికి వచ్చి అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఇక్కడికి వచ్చి అంగరంగ వైభవంగా ఆయనకి పుట్టినరోజు బాగా తెలుపుతూ ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి, ఆయన కుటుంబం అందరూ బాగుండాలి, ఆయన వల్ల రాష్ట్రం బాగుండాలని మరి కోరుకుంటూ ఆయన ఏ విధంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పి జనసేన పార్టీని పెట్టారో అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారే ఆ ఒక్క విలువైన ఆ ఒక్క పదవికి వన్న తెచ్చారనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఎంతోమంది ఉప ముఖ్యమంత్రులు ఉండొచ్చు, వారి స్థాయి పరిధి వాళ్ళు పనిచేసి ఉండొచ్చు, కానీ ఆయన 4 శాఖలను నిర్వర్తిస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఆ పదవికే వన్న తెచ్చి ఆ పదవికే ఒక గౌరవం తెచ్చిన గొప్ప ఘనత మా పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి, ఆయన అభిమానులకి, జన సైనికులకి ఈరోజు పుంగనూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా
పవన్ కళ్యాణ్ గారి అభిమానులకంతా ఒక పండుగ రోజు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన కష్ట సుఖాలు అనుభవించి అంచెలంచెలుగా పార్టీని వృద్ధిలోకి తీసుకుంటూ వచ్చి 2014లో పార్టీ స్థాపించి 2025లో డిప్యూటీ సీఎం అయినాడంటే ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లు కానీ ఆయన పడిన అవమానాలు కానీ ఎంత జరిగినాయంటే రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు కూడా చాలా బాధపడ్డారు. ఆ కసితోనే ఈరోజు కూటమిలో కలుసుకొని తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ 3 పార్టీలు ఉమ్మడిగా కలిసి ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఎట్లా తిరిగి అంతమంది చెల్లని మొట్టమొదటి అడిగేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన 100 ఏళ్ల పాటు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా జనసేన నాయకులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ రోజు మాకు పండుగ లాంటి రోజు జనసేన పార్టీ కార్యకర్తలకు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మా పొంగూరు నియోజకంలో జనసేన పార్టీ కార్యకర్తలు అంగరంగ వైభవంగా మా పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సభాముఖంగా ఈ రోజు మన గోకుల్ సర్కిల్లో మన అశేష జనవాహినిలో ఆయన బర్త్డేని కేక్ కట్ చేసి జరుపుకున్నాం. అదే విధంగా పుంగనూరు టౌన్ జన సైనికుల ద్వారా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి దాదాపు 95 మంది పేషెంట్లకు 1 కేజీ దానిమ్మ, 1 కేజీ ద్రాక్ష, 1 కేజీ యాపిల్, అదేవిధంగా ప్రతి ఒక్కరికి 1 బ్రెడ్ చొప్పున ప్రతి ఒక్కరికి ఈరోజు ఇప్పుడు పంపిణీ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా తరఫున, మా కుటుంబ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన సైనికుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా అన్నగారు చెప్పినట్టు, తమ్ముడు చెప్పినట్టు కూడా ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు 10 ఏళ్ళు కాదు 12 ఏళ్ళు కష్టపడి ఇప్పుడు ఈ అధికారము కూడగట్టుకొని కూటమి పార్టీతో అలా బీజేపీ తనేమి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో టీడీపీ తనమని కూడగట్టుకొని ఈ రోజు మంచి పదవి అలంకరించారు. అలాగే దేశంలో కూడా ఆయనకి మంచి పదవులు, ఉన్నత పదవులు అలంకరించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము.
అందరికీ నమస్కారం. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రేణుగుంట మండలంలో అన్ని నియోజకవర్గంలో జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసైనికులు వీరమణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశాము. అలాగే మొక్కలు నాటడం కూడా చేశాము. రేణుగుంట బస్టాండ్ నందు జనసైనికులు వీరమణులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అలాగే అన్నదాన కార్యక్రమం చేశాము. డిప్యూటీ బర్త్డే చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు ఈ 1.5 సంవత్సరంలోనే చాలా కార్యక్రమాలు కుటుంబ ప్రభుత్వం ద్వారా అన్ని మంచి కార్యక్రమాలు చేశారు. ప్రజలకు ఎంతో చేశారు. ఇంకా ఇలాగ అన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, ఆయన 100 ఏళ్ళు ఆరోగ్యాలు ఉండాలని, అలాగే మేము మార్నింగ్ కూడా గుళ్ళు ఆయన పేరు మీద అర్చన చేశాము. జనసైనికులు వీరమణులు జనసేన నాయకులు అందరూ కలిసి ఆయన బాగా నిండు నూరేళ్ళు బాగుండి ప్రజల్ని బాగా పాలించాలనేసి మన గంగమ్మ గుడిలో ఆయన పేరుని అర్చన చేసి పూజా కార్యక్రమం చేయడం కూడా జరిగింది. అలాగే రేణుగుంట బస్టాండ్ నందు అన్నదానం కార్యక్రమం పేదలకి పంచడం జరిగింది. ఇందులో వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్కి ఎరగి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. జై జనసేన, జై హింద్. మనందరి ప్రీతమ నాయకుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆనందోత్సాహాలతో జన సైనికులనే కాదు, అభిమానులనే కాదు, ఆయన అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంతో స్వయంగా ముందుకొచ్చి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా రేణుగుంట మండలంలో ఈరోజు అన్ని పంచాయతీల్లో కూడా కేక్ కటింగ్ చేయడం కానీ, మొక్కలు నాటడం కానీ, పేదలకు అన్నదానం చేయడం కానీ జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా రేణుగుంట పంచాయతీలో ఈరోజు ఉదయాన్నే గంగమ్మ గుడికి వెళ్ళి ఆయన పేరు పైన అర్చన చేసి ఆయన కలకాలం నిండు నూరేళ్లు వర్ధిల్లి ఇదేలాగున ప్రజలకు సౌకర్యం చేసుకుంటూ వాళ్ళ మన్ననలు పొందు మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. రేణుగుంట పంచాయతీ జనసేన తరఫున ఈరోజు మేము అన్నదాన కార్యక్రమము, కేక్ కటింగ్ కార్యక్రమము, తర్వాత ఆసుపత్రుల్లో రోగులకి పళ్ళు పంచే కార్యక్రమము, అభయ క్షేత్రంలో కూరగాయలు పంచే కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఇద్దరు కత్తిరి పట్టుకోవాలి సార్. సాయి ఇక్కడ చూడండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై మోడీజీ, జై మోడీజీ, జై సాయినాథ్, జై సాయినాథ్, జై కేసీఆర్, జై కేసీఆర్. బర్త్డే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మా పార్టీ ఇన్ఛార్జ్ పోత సాయినాథ్ గారికి ఇదే మా ఆహ్వానం. అదేవిధంగా పీటీఎం మండలం నుంచి వచ్చిన జన సైనికులకి, టీడీపీ నాయకులకి, మొత్తం బీజేపీ నాయకులకి, కూటమి ప్రభుత్వానికి ఇదే మా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అందరూ ఈ ఆహ్వానం అనేది వచ్చిన దానికి ధన్యవాదాలు. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. జై జనసేన, జై జనసేన. అటు లైన్లో రాపన్నా అక్కడ చేసి ఉంటాను. ఇంకొక
జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఆయనకి జాపాలి ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాత్ర ప్రారంభించాను.